జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు సుఖేష్. లేఖలో కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలైతే చేశారు. ఢిల్లీ సీఎం కు సంబంధించిన 4 కేసుల్లో తానే సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు సుఖేష్. ఇక తిహార్ క్లబ్ కు మాస్గా మమ్మల్ని ఆహ్వానిస్తున్నామంటూ కూడా లేఖలో రాశారు సుఖేష్. ఖట్టర్ ఇమార్దార్ అనే డ్రామాలకు ముగింపు పడిందని అన్నారు. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని ప్రకటించారు సుఖేష్. గతంలోనూ చాలా సార్లు లేఖలు రాశారు సుఖేష్. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ అయితే ఉంది. ఈ క్రమంలోనే 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఇక ఈ వ్యవహారంలో ఆప్ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల కీలక పాత్ర ఉందని, లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉన్నట్టుగా ఈడీ అయితే ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వీరికి ఈడీ ఎన్నోసార్లు నోటీసులు పంపింది. ముందుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా నిన్న ఢిల్లీ సీఎం ను ఈడీ అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సుఖేష్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించి మరొక లేఖనైతే రాయడం జరిగింది. లేఖలో కొన్ని విషయాలైతే వ్యాఖ్యానించడం జరిగింది. దానికి ఆ లేఖకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే జైలు నుంచి మాత్రం మరో లేఖ విడుదల చేశారు సుఖేష్. అయితే లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇటు మనీ లాండరింగ్ స్కామ్ కేసులో మాత్రం సుఖేష్ గతంలో కూడా ఎన్నో లేఖలు బయటికి రాయడం జరిగింది. అయితే ఈసారి మాత్రం కేజ్రీవాల్ మీద మాత్రం వ్యాఖ్యలు చేస్తూ వెల్కమ్ మన వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనికి కేజ్రీవాల్ కి సంబంధించినట్టు, ఎందుకంటే ఏదైతే తిహార్ జైలు కి మాత్రం బాస్ గా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా అంటూ కూడా లేఖలు పేర్కొన్నారు. అయితే 4 కేసులకు సంబంధించి నేనే సాక్షిని అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే ఇప్పటికైనా కేజ్రీవాల్ ది పూర్తి ఏదైతే కుంభకోణం మొత్తం బయటపడుతుంది అన్న అంశాన్ని కూడా పేర్కొన్నాడు. అయితే తాజాగా చూసుకుంటే ఈ కేసులో మొదటిగా ఈడీ అధికారులు మాత్రం డిప్యూటీ సీఎం ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్ గా ఈ నెల బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా మొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కు అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారులు కొంత విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఈ నెల 28 వరకు కస్టడీకి ఇవ్వడం జరిగినది మన కోర్టు. అయితే ఇదే అంశంలో సుఖేష్ మాత్రం జైలు నుంచి ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే కవిత, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కూడా, ఎందుకంటే కొంత ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రం ఇటు ఈడీ అధికారు మరోసారి ఈ రోజు హైదరాబాద్ లో కూడా కవితకు సంబంధించిన ఆడపడుచులు కావచ్చు, లేదు ఇంట్లో మాత్రం సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా ఈ 100 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఇటు కవిత కావచ్చు, ఇటు మన కేజ్రీవాల్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి సిసోడియల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సౌత్ నుంచి వీళ్ళ 100 కోట్ల స్కామ్ చేశారంటూ. అయితే కవితకు సంబంధించిన కొంతమంది అనుచరులు కావచ్చు, బంధువులు కావచ్చు, దీంట్లో ముఖ్యమైన పాత్ర. సుఖేష్ రాసిన లేఖలో 4 కుంభకోణాల్లో నేనే సాక్షి అంటూ కూడా ఒక వర్డ్ కూడా వాడడం జరిగింది. ఇది మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు 4 కుంభకోణాలు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది కాబట్టి లేఖలో. మరి ఎస్ పద్మ, అయితే ఈ కుంభకోణాలు అంటే ఇది ఈ లిక్కర్ స్కామ్ కేసులు కాకుండా మరి ఇంకేమైనా ఎలాంటి అయినా కేసులు ఉన్నాయా అనేది మాత్రం ఈ ఈడీకి ఇంకో క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది దీనిపైన. అయితే సుఖేష్ చెప్పే విధానంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనేది, ఎందుకంటే ఇటు ఒకవైపు ఏమో ఈడీ అధికారులు వాళ్ళ మన దూకుడు పెంచడం అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక్కొక్కటి ఆధారాలు ముందుకు వస్తున్న కొద్ది, ఎందుకంటే ఇటు కేజ్రీవాల్ విషయంలో చూసుకున్నా కూడా ఫస్ట్ ముందస్తు బెయిల్ జారీ చేసినా కూడా తర్వాత మాత్రం ఈడీ అధికారులు మరోసారి ఆయన అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి ఆ కస్టడీ కూడా పొడిగించుకో అంటే 28వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళ ఈడీకి మాత్రం ఎలాంటి ఆధారాలు వస్తున్నాయి ఏంటి అన్న కోణం మాత్రం ఎందుకంటే ప్రజల్లో చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే సుఖేష్ లేఖ ఈడీ అధికారులకు సపోర్ట్ అయ్యే అవకాశం అనుకోవచ్చు అంటారా?
రైట్, ప్రస్తుతం అంటే ఇది కేజ్రీవాల్ కి లేఖ కాదు, గతంలో కవిత జైలుకి వచ్చినప్పుడు కూడా వెల్కమ్ టు కవితక్క అనుకుంటూ కూడా లేఖలు రాయడం జరిగింది. అయితే దానికంటే ముందు, ఎందుకంటే ఫస్ట్ లేఖ ఏదైతే నెయ్యి డబ్బాల దగ్గర నుంచి ఒక్కొక్క నెయ్యి డబ్బా ఖరీదు ₹1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు అనుకున్న రాసిన సుకేష్ లేఖలు అప్పుడే సంచలనం రేపింది. అయితే ఇదే ఆధారంగా తీసుకునే అవకాశం కూడా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే నెయ్యి డబ్బాల నుంచి ఆరా తీసిన ఈడీ అధికారులు మరి 4 కుంభకోణాలు, అంటే ఈ ఒక్క కుంభకోణంతో మరి ఇంకేమైనా కుంభకోణాలు ఉన్నాయన్న అంశంలో కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు పద్మ. అదే విధంగా ఈ రోజు కవిత సంబంధించింది ఈ రోజు విచారించే అవకాశం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి కోర్టులో హాజరుపరుస్తారు కాబట్టి ఈ లేఖ వల్ల మళ్ళీ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఈడీ? రైట్ పద్మ, ప్రస్తుతానికైతే ఇప్పుడు కవితని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈడీ మరో 10 రోజులు కస్టడీకి అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు కవితని కావచ్చు, లేదు అనంటే ఇటు కేజ్రీవాల్ ని మాత్రం ఇద్దరిని విచారిస్తే మరికొంత సమాచారం కావచ్చు, లేదు అనంటే దీనికి సంబంధించిన ఆధారాలు మరికొంత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఈ రోజుతో ముగియనున్న కస్టడీ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒకవైపు ఈ రోజు మరోసారి ఈడీ అధికారులు కవిత బంధువుల ఇంట్లో కావచ్చు, ఆడపడుచుల ఇంట్లో కావచ్చు సోదాలైతే నిర్వహిస్తున్నారు. అలాగే ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ని కవితని కూర్చోబెట్టి విచారిస్తే మరికొంత విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి మరో 10 రోజులు ఈడీ తరపు న్యాయవాది వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.